డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చిందంట, తెలుసా? అవును, ఇది 3వ పద్మ పురస్కారం. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ వచ్చింది. ఇప్పుడు దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చింది. నిజంగా గ్రేట్. డాక్టర్ గారు ఏం చేసిండ్రు? జిఐ ఎండోస్కోపీలో ఆయన ఎంతో నైపుణ్యం సాధించారు. అవి ప్రపంచంలోనే కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఫెడరల్ ఎండోస్కోపిక్ మయోమిటీని పరిచయం చేసిన తొలి వైద్యుడు మనసారే. విదేశాలకు రమ్మని కోట్లలో ఆఫర్లుచ్చినా పుట్టి పెరిగిన దేశానికి సేవ చేయాలని ఇక్కడే ఆసుపత్రులు పెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అవునా? ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ కూడా స్థాపించారు, తెలుసా? పట్టణాలకు రాలేని వారు, ఆర్థిక స్తోమత లేని పేదవారి దగ్గరకు ఈ ఫౌండేషన్ వెళుతుంది, సేవలు కూడా అందిస్తుంది. ఓ సూపర్. ఇలా ఒకటి కాదు, ప్రతి నిత్యం ఆయన ఏదో పరిశోధనలు చేస్తూనే ఉంటారు. కోవిడ్-19 రోగుల్లో జీర్ణ సమస్యలపై గైడ్ లైన్స్ బుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వైద్యులందరికీ ఓ మార్గదర్శకంగా ఉంది. అర్థం కాలే. కడుపులో అజీర్తి సమస్యలు ఇతరత్రా వస్తే డాక్టర్ గారు పలానా మందులు వాడాలని రాసిచ్చేశారు. ఆయన చెప్పిన ప్రకారం మెడిసిన్ ఇస్తే చాలు, దెబ్బకి ఎలాంటి కడుపు నొప్పైనా మటుమాయం కావాల్సిందే. మహానుభావుడన్నా, చేతులెత్తి మొక్కాలే. మరందుకే వరుసగా పద్మ అవార్డులు వచ్చేస్తున్నాయి. ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం.